ఇదే నందిగాం ఎస్ ఏంది గోల ఏంది నందిగంకి జైల్లో రాజభోగాలు ఏమైంది ఏంటి ఏంటి నందిగాం సురేష్ని బాగా చూస్తున్నారా ఏంటి జైల్లో పాపం ఎంపీ కదా ఎక్స్ ఎంపీ మరి చోటు తప్పే ఉంది అవును సార్ పూర్తిగా కూడా నందిగం సురేష్కి అయితే కొంత రాజభోగాలు నడుస్తున్నాయండి ఎందుకంటే మనకి అత్యంత విశ్వసనీయం ద్వారా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఆయన హ్యాపీగానే ఉన్నారండి జైల్లో ఉన్నారని చెప్పటాకే కానీ లోన్ ఆయనకు కావాల్సినవన్నీ కూడా నడుస్తున్నట్టుగానే తెలుస్తుందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 13వ తేదీన ములాఖాత్ అయ్యారండి 14వ తేదీన రహస్యంగా అని కాదు కానీ నందిగం సురేష్ ఒక మహిళని ములాఖాతకు పిలుచుకుని ఆమెతో దగ్గర గంట సేపు భేటీ అయ్యారండి ఆ గంట సేపు వారిద్దరు ఏం చర్చించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు రోజు ములాఖాత్ అయినప్పుడు నందిగం సురేష్కి ఏం చెప్పారు మరుసటి రోజు అంతమంది బంధువులు ఉండగా అంతమంది కుటుంబ సభ్యులు ఉండగా అంతమంది ఆయనకు అనుచరులు ఉండగా వారెవ్వరినే కాదని విజయవాడకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళను పిలిచి దగ్గర గంట సేపు ములాఖాత్ అవటం గల కారణం ఏంటి ఆ ములాఖాతులో ఆమెతో ఏం చర్చించారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందండి కుటుంబ సభ్యులు కూడా దాని మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ దీంతో పాటుగా అయితే అసలు ఆమె అక్కడ రావటానికి గల కారణం కొంతమంది జైలు సిబ్బంది కానీ జైలు అధికారులు కానీ నందిగం సురేష్కి సహకరించారని కూడా తెలుస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఒక జైలు సిబ్బంది ఒక మహిళా సిబ్బంది నేను మీ అభిమానం అండి నేను సెల్ఫీ తీసుకుంటాను అది చూసాం ఆమెకు జస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారండి ఆవిడకి వివరణ ఇమ్మని నోటీస్ ఇచ్చారు ఈ రోజు వరకు అమ్మాయిని సస్పెండ్ చేయలేదు కానీ అటువంటి సిబ్బంది అక్కడ ఉన్నప్పుడు నందిగం సురేష్ లోన్ ఉన్న ఒకటి బయట ఉన్న ఒకటి అండి లోన్ శుభ్రంగా హ్యాపీగా 100% సెక్యూరిటీతో ఆయనకు కావాల్సినటువంటి మొబైల్స్ తీసుకున్నారు మొబైల్స్ వాడుకున్నారు కావాల్సిన ఫుడ్ వెళ్తుంది అంతా కూడా బాగుందనేది మనకు తెలుస్తుందండి నిన్న కూడా ఒక బాధితుడు వచ్చాడు సార్ విజయవాడ ఆ బాధితుడు చెప్పింది కూడా మనం చూసాం అంటే నందిగం సురేష్ బయట చేసిన అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తే అతనికి చాలా తీవ్ర ఇబ్బందులు ఉంటాయి కానీ అతను జైల్లో ఉన్నా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే జైలు ఉన్నతాధికారులు కానించి పోలీసు వ్యవస్థల నుంచి కానీ అతనికి అంతర్గతంగా మద్దతు లభిస్తుంది బట్టి అతను హ్యాపీగానే ఉన్నాడు అతనికి కావాల్సిన వాళ్ళు పిలుచుకుని ములాఖాత్ చేసుకుంటారు అయితే ఆ మహిళ ఎవరు ఆ మహిళకు ఏం మాట్లాడారు ఆ మహిళ ద్వారా ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది సార్ అది మరి ఎట్లా బయటకు వస్తుంది అనేది కొంచెం ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం సార్ ఓకే రైట్ మొత్తానికి అయితే ఆయన అయితే నాకేమీ గుర్తులేదు నాకేం తెలవద్దని చెప్పారంటే తర్వాత ఏమన్నా అక్కడ గొడవ జరుగుతుంటే పార్టీ ఆఫీస్ దగ్గర అడవాడుకుంటే వెళ్ళాను చూసిన అడవాడు జరుగుతూ ఉంది తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదో గొడవ జరిగింది అని చెప్పారంటే చివరికి అలా కాదు నీకు ఫోన్ వచ్చింది నువ్వు వచ్చావనంటే అవును నన్ను పార్టీ ఆఫీస్ ప్రెస్ కాన్ఫరెన్స్ రమ్మంటే అందుకని వచ్చాను వచ్చిన తర్వాత అక్కడ పార్టీ ఆఫీస్ మీద గొడవకి వెళ్తున్నారు నేను కూడా చూసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయానని చిన్నగా కొద్దిగా కొంచెం చివరికి అవన్నీ కూడా చివరికి తనకు తెలిసినటువంటి సమాచారాన్ని చెప్తూ కొంతవరకు చెప్పారట దాదాపు 40 ప్రశ్నలు అడిగితే 12 ప్రశ్నలకు సమాధానం చెప్పారు మిగిలిన వాటికి సమాధానం చెప్పలేదని చెప్పని చర్చ జరుగుతుంది మరి అసలు ఏంటి అనేది ఇంకా చూడాలి మరి ఏంటి అనేది బట్ ఏదన్నా కానీ ఆయనకి సంబంధించినంత వరకు ఉన్న ఇప్పుడున్నటువంటి వాటిలో ఇవి కాకుండా చాలా ఇష్యూస్లో ఆయన చాలా అంశాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడట అవన్నీ కూడా ఇప్పుడు 1 by 1 వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టినట్టున్నారు చాలామంది అనఫిషియల్గా వచ్చి కంప్లైంట్ చేస్తున్నారంట చాలామంది ఆయన చేసినటువంటి అనేక వివాదాల అంశాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా ఇస్తున్నారట మరి అవన్నీ కూడా మరి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది